సింగనమల టీడీపీలో రచ్చ ఆగడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేపై కార్యకర్తలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిని అడిగేందుకు వెళ్తున్నటువంటి ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బలవంతంగా జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా తెలుస్తోంది. అనంతపురం R&B అతిథి గృహంలో టీడీపీ నేతలతో సమావేశమైనటువంటి బండారు శ్రావణి సమావేశమైంది. ఇక అసమ్మతి నేతలను గుర్తించి పోలీసులు అయితే అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి కుటుంబ సభ్యులు డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారని టీడీపీ కార్యకర్త ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను ఏ రోజు నా మీద ఏమైనా కేసు ఉంది పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు సార్. రైట్, టీడీపీ కార్యకర్తలు అంటే సొంత పార్టీ కార్యకర్తలనే పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉండటానికి సంబంధించి కార్యకర్తలు కూడా ఒకంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఈ విధంగా ప్రవర్తిస్తుందని అనుకోవడం లేదనేటువంటి మాట వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మాట్లాడటానికి వచ్చాము, ఎక్కడ గొడవ పెట్టుకోవడానికి మేము రాలేదని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అసహనం ప్రదర్శిస్తున్నారు. దీనికి సంబంధించి వెంకట్, మనం చూస్తున్నాం కార్యకర్తలు నిజంగా మేము కలిసి క్యాజువల్గా మాట్లాడటానికి వచ్చామని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు విననటువంటి వైనం కావాలని ఇలా చేయిస్తున్నారనేటువంటి ప్రధాన ఆరోపణ. ఎలా చూడాలి దీన్ని? ముందు నుంచి కూడా బండారు శ్రావణి కాస్త వివాదాస్పద నేతగానే ఉన్నారు అనేది అక్కడ నియోజకవర్గంలో కానీ సోషల్ మీడియాలో కానీ వినపడే మాట. సోషల్ మీడియాలో కొంత పర్సనల్ ఇమేజ్ ఉంది. అయితే కొంత నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఆమె దూకుడుగా వ్యవహరించడం, అలాగే కార్యకర్తలతో సరిగ్గా మాట్లాడటం లేదు, అలాగే స్థానిక నాయకత్వాన్ని ఆమె కలవడం లేదు. ఎమ్మెల్యేగా గెలవక ముందు పరిస్థితి ఒక రకంగా ఉంది, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పరిస్థితి ఒక రకంగా ఉంది అనేది అయితే ప్రధానంగా వినపడింది. ఇప్పుడు అదే విధంగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు అంటే ముందు నుంచి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా వరకు నామినేటెడ్ పదవులు అంటే చిన్న చిన్న సొసైటీ చైర్మన్ కానీ అలాగే మరికొన్ని పదవులను ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. దేవాలయాల్లో ఏదైనా చిన్న చిన్న దేవాలయాల కమిటీల పదవుల్లో కానీ వీటన్నిటికి సంబంధించి కొంత ఏదైనా ఉంటుంది అంటే ప్రోటోకాల్ కానీ లేదంటే వాళ్ళకు గౌరవాన్ని కొంత ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఆ పదవుల విషయంలో కూడా డబ్బులు తీసుకుని అమ్ముకుంటున్నారు అనేది ప్రధానంగా వినపడినటువంటి మాట ఆమె విషయంలో. అటు టీడీపీ కార్యకర్తలు కూడా పలు సందర్భాల్లో దీనికి సంబంధించి పార్టీ కార్యాలయానికి వచ్చి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఫిర్యాదు చేశారనే ప్రచారం కూడా ఒకనొక సమయంలో జరిగింది. ఇక ఇప్పుడు ఆమె ఏదైతే బండారు శ్రావణి ఉన్నారో ఆమె ఖచ్చితంగా అంటే కొంతమంది కార్యకర్తలను కావాలనే టార్గెట్ చేస్తున్నారు, తన భజన చేయని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనే క్రమంలోనే కొంత వివాదం నెలకొంది. తాజాగా ఆమెను కలవటానికి వెళ్ళినటువంటి ఒక ఇద్దరు కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం, ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం ఇవన్నీ కూడా కాస్త వివాదాస్పదమైనవి. ఎందుకంటే ఇటువంటి చర్యలు చేయడం అనేది పోలీసులకి ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేది ఖచ్చితంగా తప్పు అనేది అయితే నేను చెప్పగలం. ఎందుకనంటే ముందు నుంచి కూడా పార్టీ కార్యకర్తలు నాయకుల కోసం కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకున్న అసంతృప్తిని గుర్తించి నాయకత్వం అనేది సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనేది కూడా చాలా మంది నుంచి మనకు వింటూనే ఉంటాం. కానీ అటువంటిది చేయకుండా వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం అయితే స్పష్టంగా వినపడుతుంది. ఇక దీనికి సంబంధించి పార్టీ అధిష్టానానికి కూడా నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు కొంతమందికి అలాగే నాయకులు కొంతమంది ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అలాగే ఏదైతే పార్లమెంట్ ఎంపీ ఉన్నారు అనంతపురం పార్లమెంట్ ఎంపీ ఆయనకు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో నియంతృత్వ ధోరణి కొనసాగుతోంది, కావాలని తమను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అనేది వాళ్ళ వాదన. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ కార్యాలయానికి కూడా సోమవారం వచ్చి ఫిర్యాదు చేసేందుకు కూడా కొంతమంది కార్యకర్తలు సిద్ధమయ్యారు. బండారు శ్రావణి ఏమైనా స్పందించారా? ఇంత జరుగుతున్నప్పటికీ కార్యకర్తలు ఈ స్థాయిలో పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆమె ఏమీ మాట్లాడటం లేదు, తెర వెనుకుండా ఆమె నడిపిస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా అంటే ప్రస్తుతానికైతే ఆమె R&B గృహంలో అనంతపురం R&B గృహంలో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. కొంతమంది అంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి, తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఆమె వెర్షన్ ప్రకారం కొంత ప్రయత్నం చేసేది అయితే జరుగుతుంది. అలాగే పదవుల విషయంలో డబ్బులు వ్యవహారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించి తనను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అధిష్టానం కూడా సీరియస్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయి. సాధారణంగా పదవుల విషయంలో
డబ్బులు తీసుకుని అమ్ముకోవడం అనేది నిజంగా దాన్ని ఎవరు కూడా స్వాగతించే పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని టీడీపీ అధిష్టానం కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉండదు. కానీ ఇప్పటి వరకు అయితే బయటకు వచ్చి తనపై చేసినటువంటి ఆరోపణలు మాత్రం ఖండించిన పరిస్థితి లేదు. నియోజకవర్గంలో కాస్త స్వేచ్ఛగానే తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ ఆరోపణలు ఏదైతే టీడీపీ కార్యకర్తల అరెస్ట్ కానీ దీనికి సంబంధించి అయితే బండారు శ్రావణి ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. అయితే మరి ఈ సమస్య పరిష్కారానికి ఆమె నేరుగా అటు అధిష్టానం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడతారా లేదనేది కూడా తెలియాలి. అలాగే తనను ఎవరన్నా కావాలని టార్గెట్ చేస్తున్నారనే భావనలో కూడా ఆమె ఉండి ఉండవచ్చు. అదే విధంగా కొంతమంది టీడీపీ అంటే సాధారణంగా రాజకీయ పార్టీల కార్యకర్తలకు ఒకరికి పదవులు ఇచ్చి మరొకరికి పదవులు రానప్పుడు కూడా కొంత అసంతృప్తి ఉంటుంది. కాబట్టి ఈ కోణాలన్నీ కూడా చూసుకుని ఈ యాంగిల్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ఎటువంటి ప్రకటనలు ఉండబోతున్నాయి అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అది సింగనమల టీడీపీ ఎమ్మెల్యేపై కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసహనంతో ఉన్నటువంటి పరిస్థితి. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా వారు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిని అడిగేందుకు వెళ్తున్నటువంటి ఇద్దరు టీడీపీ కార్యకర్తలు అయితే పోలీసులు అడ్డుకొని జీపులో ఎక్కించినటువంటి విజువల్ని కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బలవంతంగా జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించేటువంటి క్రమంలో కాస్త దురుసుగా కూడా పోలీసులు ప్రవర్తించారనేటువంటి మాట. అనంతపురం R&B అతిథి గృహంలో అయితే టీడీపీ నేతలతో ఎమ్మెల్యే బండారు శ్రావణి అయితే సమావేశమయ్యారు. అసమ్మతి నేతలను గుర్తించి వారిని పోలీసులు అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి. గతంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి కుటుంబ సభ్యులు డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారని టీడీపీ కార్యకర్తలు అయితే ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మాట్లాడు నా సమస్య పార్టీ కార్యకర్తనే మాట్లాడిస్తాను.